దేవరాయ టాకీస్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనతో పాటు ఎవరున్నారంటే ప్రముఖ ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో కలిసి ఒక విషయాన్ని ధృవీకరించుకోవడానికి, ఒక సందేహం నివృత్తి చేసుకోవడానికి మనం కూర్చున్నాం. సో ఆయనతో మాట్లాడే ఆ విషయం ఏదో ఆయన అడుగు. సార్ నమస్తే. నమస్కారం గాంధీ గారు. నమస్తే. మీరు మీ విషయాలు అందరికీ తెలిసిన విషయాలే. ప్రముఖ ఆస్ట్రాలజర్గా మీరు అందరికి చాలా సుపరిచితులు. థ్యాంక్ యూ. సో మీ వీడియోస్ భక్తులు చాలా మంది చూస్తూ ఉంటారు, వాళ్ళ సందేహాలు మీకు ఫోన్ చేస్తూ ఉంటారు. సో మాకు ఒక సందేహం చెప్పండి. అందరు చాలా మంది ట్రైన్లో వెళ్ళొచ్చారు, ఫ్లైట్లో వెళ్ళొచ్చారు, బస్సులో వెళ్ళొచ్చారు, నడుచుకుంటూ వెళ్ళొచ్చారు, కొంతమంది ఆత్మతో వెళ్ళొచ్చారు, శరీరంతో వెళ్ళొచ్చారు, ఇలా చెప్తూ ఉన్నారు. ఆ విషయం ఏదో మీకు అర్థమై ఉంటుంది, ఎందుకంటే మీరు జ్ఞానులు కాబట్టి. మన శంబాలం, అవును, ఇది మన పక్కన డిస్టిక్ లేదు, అక్కడ ఉందంట, దాపుకుని బయటకు కనపట్లేదంట. దీని గురించి జన విజ్ఞాన వేదిక వాళ్ళు కూడా ఇది నమ్మొద్దు, అబద్ధం, అపోహ అని చెప్తున్నారు. సైన్స్ పరంగా, శాస్త్ర ప్రకారం మీరు చెప్తారని చెప్పి నమ్మి మిమ్మల్ని కూర్చున్నాం. థ్యాంక్ యూ. తప్పకుండా. అసలు ఇదేంటి, అందరూ వెళ్తారా? వెళ్ళొచ్చామని చెప్తున్న వాళ్ళ వాదనలు ఎంతవరకు నిజం? కొంతమంది శివుణ్ణి చూసామంటున్నారు, కొంతమంది ఏమో మేము ఆత్మతో వెళ్ళొచ్చామంటున్నారు, కొంతమంది అసలు వెళ్ళి వచ్చాము, అక్కడ 20 అడుగుల మనుషులు ఉన్నారు, లేకపోతే ఇంకేదేదో చెప్తున్నారంటే భూమి పుట్టిన కాడి నుంచి ఉన్న మనుషులు మంచి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, మేము చూసామంటారు. ఇది నిజంగా జరిగే పనేనా ఇప్పటి ఈ కలియుగంలో? జన విజ్ఞాన వేదిక ఎప్పుడు అబద్ధం చెప్పదు, అది ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా హేతుబద్ధంగా, రేషనల్గా, సైంటిఫిక్ అప్రోచ్తో వెళ్ళమని చెప్తారు. అండ్ లాజికల్ కన్సిస్టెన్సీ ఉండాలంటారు. కాబట్టి వాళ్ళు చెప్పింది 100% నిజం. రెండవది, పురాణాలు అబద్ధం చెప్పవు కదా. అయితే మైథలాజికల్గా చెప్తున్నారు ఈ చెప్పేవాళ్ళు. ఎలా అంటే అదేదో ఒక కల్పన గాథలాగా, హిమాలయాల దగ్గర ఉంది అని చెప్తే బాగుండు, హిమాలయాలు దాటిన తర్వాత ఇక్కడెక్కడో ఉందంటారు, ప్లేస్ చెప్పరు. ఒక ప్లేస్ చెప్పాలి అంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్ చెప్పాలి, అట్ ద సేమ్ టైం పిన్ కోడ్ చెప్పాలి. ఆ తర్వాత భూమి మీద లేనటువంటి దేన్ని కూడా మనం ఎలా ధృవీకరిస్తాం? అది కల్పితమనే అంటాం. ఇప్పుడు ఇంద్రలోకం ఉంది అన్నారు, పాతాళ లోకం ఉంది అంటున్నారు, 14 లోకాలు, భువర్లోక, శువర్లోక, మహర్లోక. ఇవి మనకి శాస్త్రాలను మనం గౌరవిస్తాం. వేదాలు అంటే ఏంటి? నాలెడ్జ్ మాత్రమే. దానికి స్వరాలతో ఇలా చెయ్యాలి అంటారు. అంటే నాలెడ్జ్కి స్వరాలు తర్వాత అవన్నీ కోపప్ చేసుకుంటాం. మనం ముందు నేర్చుకుంటూ అసలు వేదాలే నేర్చుకోకూడదు మీరు అని నోట్లో సీసం పోసేసేటటువంటి రోజుల్లో, ఆ తర్వాత నాలుగు కట్ చేసేటటువంటి రోజులను దాటేసి మనం ఇప్పుడు రాకెట్ యుగానికి వచ్చాం. గాయత్రి మంత్రాన్ని ఎవరో జపించకూడదు, ఆడవాళ్ళు జపించకూడదు అనే మూఢనమ్మకాలు ఇప్పటికీ వస్తున్నాయి, ఇంకా చెప్తున్నారు. అలాగే శూద్రులు జపించకూడదు అని ఇంకొక వాదన, బ్రాహ్మణులు మాత్రమే జపించాలి. ఇలా డెవలప్ అవుతూ వస్తున్నాం, ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటిది ముఖ్యమైన పరిణామం. తర్వాత ఎవల్యూషన్ అనేటటువంటిది ముఖ్యమైన పరిమాణం. అందువలన ఇక్కడ ఏంటంటే శంబాలా గ్రామము అనేటటువంటిది శంబాలా గ్రామము కాదది, శంబాలా పీఠభూమి. దాని గురించి చెప్పే ముందు, మనం డిస్కస్ చేసే ముందు, మొట్టమొదటగా మనకి ఇది నిజమే, కానీ ఇది భూమి మీద ఉంది. భూమి మీద ఉన్నప్పుడు హైదరాబాద్ డెవలప్ అవడానికి మోర్ దాన్ 400 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అంతా 400 సంవత్సరాల క్రితం పాత హైదరాబాద్ ఎలా ఉండేదండి? చిన్న చిన్న పెంకుటిల్లులు అలా ఉండేవి. తర్వాత ఇప్పుడు 400 సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు 21 అంతస్తులు, 51 అంతస్తులు, ఇలాగా స్కై రైజ్ టవర్స్ ఇవన్నీ వచ్చేసినాయి. ఆ విధంగా కాల పరిణామం జరుగుతున్నప్పుడు, అంతకుముందు మనం ఎద్దుల బళ్ళ మీద వెళ్ళేవాళ్ళం, తర్వాత రిక్షాలు, సైకిళ్ళు, స్కూటర్లు, ఇప్పుడు రాకెట్లు, ఏరోప్లేన్సే మనం చేస్తున్నాం. సో స్పేస్ మీదకి వెళ్ళి వచ్చే విధంగా పరిణామం, సైన్స్ అనేటటువంటిది డెవలప్ అయింది. అదేవిధంగా కలియుగాంతం అంటే ఇంకా 4,32,000 సంవత్సరాలను వెళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఇంకా అయ్యిందంతా మనం 2024లో ఉన్నాం. ఇంకా ఎంతో పరిణామాలు, ఎంతో డెవలప్మెంట్ జరుగుతాయి.
కాబట్టి ఖచ్చితంగా అప్పటికి ఈ యొక్క మనం చెప్పేటటువంటి శంబాలా గ్రామం ఏదైతే ఉందో సైన్స్ పరంగా ధృవీకరించబడింది ఎన్జిఆర్ఐ చేత, నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ఐ, హబ్సిగూడ హైదరాబాద్ దగ్గర ఉంది. అలాగే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ది, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు. ఇవి మాత్రమే చెప్పగలుగుతాయి. ఇవి ధృవీకరించినటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. అలాగే బ్రహ్మశ్రీ మన గురుదేవులైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు, ఆయన ఆధ్యాత్మికవేత్త. ఆయన చెప్పినది కూడా ఈ యొక్క కాశీ ఖండం గురించి, కాశీ గురించి, నగరం గురించి డిస్కషన్లోకి వద్దాం. సెకండ్ ప్రూఫ్. ఇప్పుడు మీరు చాగంటి కోటేశ్వరరావు గారి గురించి మాట్లాడారు కాబట్టి, సో ఆయన చెప్పింది ఒకటి, ఈ మధ్య అబద్ధం అనేది చిన్న వాదన కూడా మీకు తెలిసిందా? నెమలి ఇంకొక నెమలితో పిల్లలు కనేటప్పుడు కంటి నీటి ద్వారా కంటది, నెమలి అసలు ఎప్పుడు ఇంటిమేట్ అవ్వదు అని అనేది ఆయన చెప్పారు. కానీ చాలా వీడియోస్ నెమలి ఇంటిమేట్ అవుతాయి అని చెప్పేసి ఆయన్ని చూపించారు. మీరు చూసారు ఈ వీడియో? చూసారు. ఇది దీంట్లో ఎంతవరకు నిజం అంటారు? నెమలి అంటే ఆయన ఏం చెప్పారంటే ఆ కాలాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. డైనాసర్ ఒక కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉంది. ఆ డైనాసర్ అనేటటువంటిది ఇప్పుడు లేదు, మారిపోయింది. అలాగే చకోర పక్షి అనేవారు. చకోర పక్షి అనేటటువంటిది వెన్నెల్ని తాగుతుంది, చంద్రుని యొక్క వెన్నెల్ని తాగి బతుకుతుంది అన్నారు. ఇవన్నీ వర్ణన అంటే నిజంగానే ఉన్నాయి. రాజహంస ఏం చేస్తుంది? హంస పాలని నీళ్ళని విడదీస్తుంది అన్నారు. పరమహంస అంటారు అందుకే దాన్ని. కాబట్టి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన కాలంలో అప్పుడు పక్షి నెమలి అనేటటువంటిది ఒక కల్పనా దేవత, కల్పనా పక్షిగా చెప్పారు ఆయన. ఇప్పుడున్నటువంటి మామూలు నెమళ్ళు కాదు. ఇప్పుడున్నటువంటి నెమళ్ళు కంపల్సరీ ఇంటర్ కోర్స్ చేసుకుంటాయి, ఒకటొకటి మీటింగ్ జరుగుతాయి. మామూలు పావురాయిలు ఇవన్నీ కాకులు ఎలాగైతే మీటింగ్ చేసుకుంటాయి అలా చేసుకుంటాయి. కాకపోతే ఆయన చెప్పడంలో, గురువుగారు చెప్పడంలో అది పండితులకి అర్థమవుతుంది, కానీ మామూలు సాధారణ జనానికి చెప్పేటప్పుడు ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసి చెప్పాలి, అది చెప్పలేదన్నమాట. కాబట్టి ఆయన ఒక కాశీఖండం గురించి చెప్పినప్పుడు కూడా, ఈ శంబాలా గురించి, కాశీఖండం గురించి చెప్పేటప్పుడు కూడా కాశీనగరాన్ని కూడా అలాగే అనిపిస్తుంది అనమాట. కానీ పురాణాల్లో ఉంది, ఆయన చెప్పింది శివపురాణంలో ఉంది. కాబట్టి అది మనం చెప్పుకుందాం, డిస్కస్ చేద్దాం తప్పకుండా. కాబట్టి ఈ మన వాళ్ళు వెళ్ళొచ్చాము అని అంటున్నారు కదా, ఆస్ట్రల్ ట్రావెల్ ఆత్మతో. అవును, అంటే వెళ్ళొచ్చామని చెప్పడంలో తప్పులేదు, ఓకే, మనకేమో అభ్యంతరం లేదు వెళ్ళొస్తే. కానీ ప్రూఫ్స్ చెప్పాలి. ఏది అదే శంబాలా అనేటటువంటి ప్రూఫ్ చెప్పాలి. అంటే శంబాలా గురించి మీరు వెళ్ళొచ్చాము అనేది విన్నది ఎంతవరకు, కానీ శంబాలా గురించి నేను విన్నది అయితే వెళితే తిరిగి రాదు అని విన్నాను. అది కూడా అపోహే. అందుకే జన విజ్ఞాన వేదిక వాళ్ళు చెప్తున్నారు, అది ఖండిస్తున్నారు. అంటే శంబాలా అనేటటువంటిది కేవలము ఒక కల్పిత గాథ అనుకుంటే, ఒక లిలిపుట్ స్టోరీ లాగో లేకపోతే బేతాళ కథల్లాగో ఇలా ఉంటాయి. కానీ అది అలాంటిది కాదు. భూమి మీద ఉన్నటువంటి ప్రాంతము అని క్లియర్గా కాశీ, కలియుగ భవిష్యోత్తర పురాణం, మనము తర్వాత ఈ యొక్క విష్ణు పురాణము, భాగవతము, గర్గ సంహిత, వీటిల్లో క్లియర్గా శంబాలా నగరం గురించి చెప్పబడింది. ఈ మధ్యన తీసినటువంటి శంబాలా అనేది ఏంటంటే, కలియుగంలో ఎవరైతే సత్యవంతులు ఉన్నారో, ఎవరైతే నీతి నిజాయితీలు భగవంతుని మీదే ఉంటారు, ఏ తప్పు చేయని వాడు, తప్పులు అంటే బతకడానికి చేసేవి భయంకరమైన తప్పులు కాదు, చిన్న చిన్న తప్పులు మనిషిగా సహజం, కానీ అసలు తప్పే చేయని వారు మాత్రమే అడుగు పెట్టడానికి అర్హత. అవును. సో ఇలాంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళినాక అక్కడ ఒక అద్భుత లోకం ఉంది, సత్యలోకం ఉంది, కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, ఒకరికి మోసాలు చేసే అవకాశం ఉండదు, భగవంతుని ధ్యానిస్తూ బతకొచ్చు అనే ఒక గొప్ప లోకం నుంచి మళ్ళీ మానవ లోకం ఎందుకు వస్తున్నట్టు వీళ్ళంతా, ఒకళ్ళు వెళ్ళిన వాళ్ళు అయితే. వీళ్ళెవరూ వెళ్ళలేదు, వీళ్ళు అసలు శంబాలా గ్రామం గురించి వీళ్ళకి తెలీదు. వాళ్ళు చెప్తారు, వాళ్ళ ఇష్టము. అయితే శంబాలా గ్రామం గురించి వర్ణన మాత్రం కరెక్ట్. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, భాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకం అన్నాం. అంటే సాధువుల యొక్క దర్శనము పుణ్యము, వాళ్ళు ఆశీర్వదిస్తే పాపనాశనము, స్పర్శనం పాపనాశనం, భాషణం కోటి తీర్థం, మాట్లాడితే కోటి తీర్థాల్లో స్నానం చేసినంత ఫలితం, వందనం మోక్షదాయకం, వాళ్ళకి నమస్కారం చేస్తే మోక్షం వస్తుంది అన్నారు.
అంటే ఇప్పుడు కాషాయ బట్టలు వేసిన వాళ్ళంతా సాధువులు అయిపోతారా? అదే కదా. కాదు కదా. సాధువుకి డెఫినేషన్ చూడాలి. సాధువు డెఫినేషన్ అంటే ఇప్పుడు కలియుగంలో ఇప్పుడు సాధువులు లేరా? ఇప్పుడు ఉన్నారు కదా. ఈ సాధువుల గురించి ఎవరైతే ధర్మవర్తనతో ఉండి, ఎవరైతే అబద్ధాలు ఆడకుండా, ఎవరైతే డబ్బులు ఇస్తామన్నా కూడా అక్కర్లేదు, మాకు జీవనం వెళ్ళాలి, దైవ చింతనలో ఉండాలి, పరోపకారం ఇదం శరీరం అని, శరీరం కలుధర్మ సాధనం, ఈ ఇతర పరోపకారం కోసం నా శరీరాన్ని నేను ఉపయోగిస్తున్నాను, ధర్మ సాధనాలు చేయడం కోసం ఈ శరీరం ఉంది అనే భావంతో ఉన్నటువంటి ధార్మికులు, ఆస్తికులు ఎవరైతే ఉన్నారో, నిజమైనటువంటి యథార్థ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాధువు. వాళ్ళు భూమి మీద ఉన్నారు. ఆదిశంకరులు, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, పరమహంస యోగానందుల వారు, లహరి మహాశయుడు, మహతార్ బాబాజీ, యుక్తేశ్వర్ బాబాజీ, మరి ప్రభాత్ రంజన్ సర్కార్, రమణ మహర్షుల వారు, వీళ్ళంతా సాధువులే. వీళ్ళంతా జగద్గురువులు అయ్యారు. వీళ్ళంతా కూడా స్పిరిచువల్ మాస్టర్స్ అయ్యారు. ఇంకా ఎంతో మంది ఉన్నారు ఇలాంటి మహానుభావులు. అటువంటి వాళ్ళ గురించి చెప్పబడింది. అటువంటి వాళ్ళు శంబాలా నగరంలో ఉంటారన్నారు. 100 శంబాలా నగరంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మహాత్ములు ఏం చేస్తారు? ఎనర్జీ, ఇప్పుడు మనము ఈ రోజున మనం ఇక్కడ ఉంటాము, మనం ఢిల్లీ వెళ్తాము. ఢిల్లీ వెళ్ళినప్పుడు మనం ఏమవుతుందండి, ఢిల్లీ ఫిజికల్ బాడీ మనకు అక్కడ ఉంది. కానీ ఏ విధంగా అయితే స్థూల శరీరము మనిషి ఇక్కడ ఉన్నవాడు అక్కడ వెళ్ళగలుగుతాడో, మనం చనిపోయిన తర్వాత పంచభూతాలలో మన శరీరం పోతుంది. ఎనర్జీ, ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఇదే. ఏంటంటే మాస్ అంటే బాడీ, స్థూల శరీరము, ఈ అంటే ఎనర్జీ, ఎనర్జీ అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ, తర్వాత సి అంటే. కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క శంబాలా నగరము అనేటటువంటి దగ్గరికి ప్రయాణం చేయగలుగుతారు. మనం కూడా చనిపోయిన తర్వాత సర్వవ్యాపక శక్తిలో మనం కలిసిపోతాం. అంటే అప్పుడు మనం హైదరాబాద్లోనే ఉంటాం, రాజమండ్రిలో ఉంటాం, ఢిల్లీలో ఉంటాం, ఎక్కడ పడితే అక్కడ ఉండగలుగుతాం. అంటే శరీరం ఉన్నప్పుడు మాత్రం, స్థూల శరీరం ఉన్నప్పుడు మాత్రము పర్టికులర్గా ఒక ప్లేస్లో మాత్రమే ఉండగలుగుతాం. కాబట్టి ఈ మహాత్ములంతా కూడా శంబాలా నగరంలో ఖచ్చితంగా ఉన్నారు. అంటే శంబాలా నగరాన్ని ఏమని చెప్పారంటే, వైవస్వత మనువు, మనల్ని పరిపాలించినటువంటి వైవస్వత మనువు ఎవరైతే శ్రీ మహావిష్ణువు జన్మలెత్తాడో ఆయన అన్నమాట. ఆయన జన్మించినటువంటి ఆయన విష్ణు బ్రాహ్మణుడుగా కలియుగాంతానికి విష్ణు యాస అనేటటువంటి బ్రాహ్మణుడుగా పుడతాడని, ఆయన భార్య అయినటువంటి శతరూప సుమతిగా పుడుతుందని, బ్రాహ్మణ కన్యగా వీళ్ళిద్దరూ దంపతులు అవుతారని, వాళ్ళిద్దరి కడుపున కల్కి అనేటటువంటి 10వ అవతారం, శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారం పుడుతుందని శాస్త్రాలు చెప్తున్నారు. అంటే మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి కులం, మతం కనుమరుగైపోవడానికి అవకాశాలు ఎక్కువ. మీరు చాలా చూసారు. ఒక 30 ఏళ్లకి ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళక్కర్లేదు. 30 ఏళ్ల క్రితం ఉన్న చాలా కులాలు ఇప్పుడు లేవు, చాలా మతాలు లేవు. ఇన్ ఫ్యూచర్ బ్రాహ్మణ కులం ఉంటుంది. బ్రాహ్మణ కులము అని కాదు చెప్పలేదు అందులో. బ్రాహ్మణుడు ఇంట్లో అన్నాడు. బ్రాహ్మణుడికి డెఫినేషన్ తెలియదు ఈ సమాజానికి. బ్రహ్మజ్ఞానాంతు బ్రాహ్మణ. బ్రహ్మ వాడు ఏ కడుపున పుట్టొచ్చు, ఏ క్యాస్ట్ లో పుట్టొచ్చు. క్యాస్ట్లనే మనం పెట్టుకున్నాం, కులాలు మతాలు మనం పెట్టుకున్నాం. ఎవరైతే బ్రహ్మజ్ఞానం అంటే మన ఆత్మ, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన ఆత్మే దేవుడు, మన ఆత్మ పవిత్రమైనటువంటిది అని ఎవరికైతే ఆత్మజ్ఞానం, మనల్ని ఎవరూ పుట్టించకుండా మనం ఎలా వచ్చాం, ఏదో ఒక సృష్టి ఉంటుంది, ఏదో ఒక ప్రాసెస్ ఉంటుంది, అది బ్రహ్మము అంటాం. బ్రహ్మము అంటే పెద్దది అని అర్థం. అంటే మనకు తెలియనటువంటి పెద్దది ఒకటి ఉంది అని అర్థం, సూపర్ పవర్. సో ఆ పవర్, ఆ బ్రహ్మజ్ఞానంతో, ఆ జ్ఞానాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అతను ప్రతి ఒక్కడు బ్రాహ్మడే. అందువలన మనం విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారిని మనం తీసుకుంటే ఆయనకు పేరు పెట్టేవాళ్ళు లేరు. అతనేం బ్రాహ్మణ కులంలో పుట్ల, వైశ్యుల కులంలో పుట్టాడు. అలాగే మనం కొంతమందిని మనం తీసుకున్నప్పుడు ఎవరినన్నా మనం ఛత్రపతి శివాజీ ఉన్నాడు. ఛత్రపతి శివాజీ మరి మరాఠా రాజుల వంశంలో పుట్టాడు. శ్రీకృష్ణ భగవానుడు మరి ఈ యాదవుల కులంలో రాజుగా పుట్టాడు. ఇలా మనం తీసుకున్నప్పుడు కులాలు అనేటటువంటివి మనం పెట్టుకున్నాం. అలా ఉన్నప్పుడు మరి ఈ యొక్క బ్రహ్మజ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వాళ్ళ ఇంట్లో పుడతాడు. అంటే ఆస్తిక జ్ఞానం కలిగి, దైవభక్తి కలిగి. దైవభక్తి అంటే మళ్ళీ కేవలం దేవుడని చెప్పి పేదల పట్ల నిర్లక్ష్యం, అనాథల పట్ల నిర్లక్ష్యం, అలాంటి వాళ్ళు బ్రాహ్మణ కాదు. మళ్ళా
ఎవరు పేదల పట్ల, అనాథల పట్ల, వికలాంగుల పట్ల, సాధువుల పట్ల, మానవత్వం పట్ల మా గౌరవం ఉండి ఆ భావాలు ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో పుడతాడు అని శాస్త్రం అన్నమాట. కాబట్టి ఆ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారం ఆ ఇంట్లో పుడతాడు అని చెప్పబడింది. కాబట్టి ఈ శంబాలా నగరం ఎక్కడుందండి అని అంటే, ఇప్పుడు మనం సైన్స్కి వద్దాం. ఇప్పుడు భూభాగం పురాణాల్లో ఏం చెప్పబడి ఉందంటే అన్వయించుకోవాలా, రిలేట్ చేసుకోవాలి దాన్ని. అందుకనే దాన్ని థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు, సాపేక్షక సిద్ధాంతం. మనం దాన్ని అన్వయించుకోవాలా. దాని ప్రకారం ఏమని చెప్తుందంటే, భూభాగము మొట్టమొదటగా ఏర్పడినటువంటిది ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది అర్త్ అని క్లియర్గా కలియుగ భవిష్యత్తు పురాణం, భాగవతము, విష్ణు పురాణం చెప్తుంది. శంబాలా గ్రామము అంటే ఏంటంటే ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ది అర్త్. అంటే ఒక మాల మనం తీసుకున్నప్పుడు ఆ మాలని ఈ రుద్రాక్ష మాలని ఫస్ట్ పూస పెడతాం, తర్వాత రెండోది మూడోది అలా వస్తుంది కదా. మొదటి పూస ఎక్కించాం కదా, అలా బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడు మొట్టమొదటిది ఇలా అది అనమాట. అది ఎక్కడుందంటే పురూలియా జిల్లాలో వెస్ట్ బెంగాల్లో, దాని పేరు పొందాగ్. అక్కడ ప్రకృతి చాలా రమణీయంగా ఉంటుంది, ఎత్తైన కొండలు, మన బ్రహ్మాండంగా ఉంది. దాన్నే ఆనందనగర్ అంటారు. దాన్ని ఆనందనగర్ అంటే అక్కడ నిత్యము ఆనందమే. అక్కడ అది ఎస్టాబ్లిష్ చేసినటువంటిది ఎవరంటే ప్రభాత్ రంజన్ సర్కార్ అని గురువు గారు. ఆయన ఆషామాషి చిన్న వ్యక్తి కాదు, ఆయన చిన్న గురువు గారు కాదు. ఆయన ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్కి స్వయాన మేనల్లుడు. ఓకే, ఫస్ట్ పాయింట్. రెండవది, ఆయన ప్రగతిశీల ప్రయోజక తత్వం అనే ఒక ప్రౌట్ అనే ఒక ఫిలాసఫీ ఇచ్చారు ఎకనామిక్స్లో. ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ అని ఇచ్చారు. ఆ థియరీ ప్రకారము ఏమవుతుందంటే యాంటీ క్యాపిటలిజం అండ్ యాంటీ కమ్యూనిజం. పేద ప్రజలకి ఉన్న వాళ్ళకి ధనాన్ని హెల్ప్ చేయండి అని. కమ్యూనిజం ఎప్పుడు కూడా ఏమవుతుంది, దేవుడున్నాడు, మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీ కాబట్టి గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీనే అగ్రి చేయరు, వాళ్ళు ఒప్పుకోరు. దానివల్ల ఏమవుతుందంటే అప్పుడు ఆ కాలంలో, ఇప్పుడు కాలంలో ఎవడు పడతాడు దేవుడు రామకృష్ణ అనుకోవచ్చు. ఇక్కడ సౌత్ ఇండియాలో హైదరాబాద్లో ఏం ప్రమాదం లేదు. కానీ ఆ బెంగాల్లో విపరీతమైనటువంటి ఒక 100 సంవత్సరాలు బ్యాక్ బెంగాల్లో విపరీతంగా ఉన్నప్పుడు అప్పుడు ఒప్పుకోవడం కష్టం. అందువలన కమ్యూనిస్టులు అటాక్ చేసేవారు, భక్తులను చంపేసేవారు, సాధువులను చంపేసేవారు. అటువంటి టైంలో ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని రష్యన్ గవర్నమెంట్ వణికిపోయింది. ఇందిరాగాంధీ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆమెను ప్రెషరైజ్ చేసి ఈ బివేర్ ఆఫ్ దిస్ ఆనంద మార్గ అని చెప్పినప్పుడు, సో అటువంటి గురువు గారు ఇచ్చినటువంటి ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ అనేటటువంటి థియరీని డాక్టర్ రవి భాత్రా అని, నేను చెప్పే విషయాలన్నీ గూగుల్ చేసి చూసుకోవచ్చు అనమాట. అందరికీ తెలుసు, సిబిఐ గవర్నమెంట్కి తెలుసు, సిబిఐకి తెలుసు. నోబెల్ ప్రైజ్ విన్నర్ 1993 ఎకనామిక్స్లో ఆయన ఈ ప్రగతిశీల ప్రయోజక తత్వాన్ని సబ్మిట్ చేస్తే నోబెల్ ప్రైజ్ కమిటీకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. 1993 నోబెల్ ప్రైజ్ విన్నర్ అని కొడితే, ఎకనామిక్స్ అని కొడితే వచ్చేస్తుంది డాక్టర్ రవి భాత్రా అని. ఇది ఫస్ట్ పాయింట్. ఆ స్థాయి గురువు. ఏ గురువు అయినా ఇప్పుడు ఎవరైనా నోబెల్ ప్రైజ్ ఇప్పించగలిగారా? ఇంపాసిబుల్. ఎవరూ ఇప్పించలేదు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస యోగానందుల వారు ఎవరూ ఇప్పించలేదు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి గురువు గారు ఏం చేస్తారంటే, అదే అల్టిమేట్ పార్టికల్ అని, దాన్ని విచ్ఛిన్నం చేయొచ్చు అని ఆయన ఇచ్చారు. ఎలక్ట్రాన్ కెన్ బి స్ప్లిట్ అప్ ఫర్దర్. ద మైన్యూటెస్ట్ పార్టికల్ దట్ వి గెట్ ఇస్ మైక్రోవైటా అంటాం. ఈ మైక్రోవైటా అనేటటువంటిది దాన్నే ఇప్పుడు అందరూ గాడ్ పార్టికల్ అని ఇప్పుడు అందరూ ఫిజిస్టులు అందరూ చెప్తున్నారు, ఇప్పుడు అందరూ అగ్రీ చేస్తున్నారు. అటువంటి దానివల్ల ఏమొస్తుందండి ఈ గాడ్ పార్టికల్ వల్ల అంటే, ప్రజెంట్ ఉన్నటువంటి సైన్స్ అంతా కూడా C612 మీద ఆధారపడి ఉంది, కార్బన్ ఆటమ్ మీద ఆధారపడి ఉంది. దాన్ని బేస్ చేసుకొని మనం సైన్స్ని డిఫైన్ చేసాం. ఇప్పుడు ఇదివరకు కాలంలో మీరు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన వారు కాబట్టి చక్కగా మనకి ఫిల్మ్స్ ఉండేవి, పెద్ద పెద్ద ఫిల్ములు. ఆ ఫిల్ములు ఎంతో కష్టపడి తీస్తే, ఇప్పుడు అలాగే ఈ కార్బన్ కంటే మాడిఫైడ్ ఫార్మ్, ఎలక్ట్రానే చిన్నది అనుకున్నాం,
పెద్ద పెద్దగా. ఇప్పుడు అది పెద్దదైపోయింది ఫిల్మ్ లాగా, దానికంటే చిన్నది చిప్ లాగా మైక్రోవైటా వచ్చింది. అప్పుడు ఈ ఫిల్మ్ను వదిలేస్తాం. అంటే ఎలక్ట్రాన్ అనేటటువంటి దాన్ని వదిలేసి ఈ మైక్రోవైటా సిద్ధాంతాన్ని పట్టుకున్నాం. అప్పుడు ఏమైందో తెలుసా అండి, ఈ సైన్స్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చేసినాయి. ఇట్ బ్రాట్ రాడికల్ అండ్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆ విధంగా మార్పులు వచ్చేసినాయి. మార్పు వచ్చిన తర్వాత ఆల్ ద డెఫినేషన్స్, ఇప్పుడున్నటువంటి డెఫినేషన్స్ అన్నీ కూడా రీడిఫైన్ చేయాలి, మళ్ళీ పునర్నిర్వచించాలి నిర్వచనాల్ని. అలాగే ఇప్పుడున్నటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా దే షుడ్ బి రీఫార్ములేటెడ్, మళ్ళీ ఫార్ములాన్ని రీఫార్ములేట్, కొత్తగా నిర్వచించాలి, పునర్నిర్మించాలి. ఈ విధంగా సైన్స్లో విప్లవాత్మక నానో టెక్నాలజీలో విపరీతమైనటువంటి మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. ఈ రోజున నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఇచ్చినటువంటి ఈ మైక్రోవైటా థియరీని అమెరికాలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీస్, మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కొలంబియా యూనివర్సిటీ, డ్యూక్ యూనివర్సిటీ అండ్ బ్రౌన్ యూనివర్సిటీ, లండన్లో ఉన్నటువంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సిలబస్గా పెట్టుకుంది. అంటే ఈయన ఇచ్చిన సిద్ధాంతాన్ని సిలబస్గా పెట్టుకున్న ఆ యొక్క పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో, ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో, అంటే అంత గొప్ప గురువు అని అర్థం. ఇక ఆఖరుగా మనకి గురుకుల విద్యా విధానం ఉండేది, గురువు శిష్యుడు. అది మెకాలే వచ్చి బ్రిటిష్ లాస్ట్ నవ్య మానవతా విద్యా విధానం. ఆ నవ్య మానవతా విద్యా విధానాన్ని ఆనాడు 50 సంవత్సరాల క్రితమే ఆయన ఇచ్చిన దాన్ని రొమానియన్ గవర్నమెంట్ తమ దేశంలో ప్రవేశపెట్టుకుంది. అదే దాన్ని మన భారతదేశం గౌరవనీయులు ప్రధానమంత్రుల వర్యులు నరేంద్ర మోడీ గారు ఆయన మొన్న 2020లో NEP, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని మన దేశంలో ప్రవేశపెట్టారు. ఆ స్థాయి గురువు గారు ఇచ్చినటువంటి ఊరు అనమాట అది, పుందాక్ అనేది. ఆయన చెప్పారు, ఆయన ఏం చెప్పారు, ఆయన సాక్షాత్తు పరమశివుడు ఏ ఐడియాలజీ అయితే డీవియేషన్స్ లేకుండా చెప్పాడో, లార్డ్ కృష్ణ అదే డీవియేషన్స్ లేకుండా చెప్పారు. అదే లార్డ్ కృష్ణ చెప్పినటువంటి డీవియేషన్స్ లేకుండా చెప్పినటువంటి ఏకైక గురువు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు. కాబట్టే నేషనల్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసి ఇది ఫస్ట్ ల్యాండ్స్కేప్ అని చెప్పింది. కాబట్టి పుందాక్. ఏమైనా డౌట్స్ ఉంటే NGR అని అడగొచ్చు. అలాగే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్పింది, గూగుల్లో చూసుకోవచ్చు అన్ని. నెక్స్ట్ రెండవది, ఈ యొక్క శంబాలా గ్రామం అనేది ఒక గ్రామం కాదు, ఒక గ్రూప్ ఆఫ్ ఊర్లు అనమాట. ఎలాగంటే ఇప్పుడు మనము ఈ దక్కన్ పీఠభూమి అంటాం, డక్కన్ ప్లాటో. ఆ డక్కన్ పీఠభూమి మీద మనకు తెలిసింది ఏంటి, హైదరాబాద్ ఒకటే ఉంది అని అనుకుంటాం. అందరికీ తెలుసు బొంబాయి ఉంటుంది, బెంగళూరు ఉంటుంది, తర్వాత మన హైదరాబాద్ ఉంటుంది, తెలంగాణలో అన్ని జిల్లాలు, అలాగే మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు, కర్ణాటకలో కొన్ని జిల్లాలు, ఇదంతా కలిపి ఒక పీఠభూమి అన్నాం. ఇదిగో ఇలా పీఠభూమి. ఈ పీఠభూమి మీద ఇన్ని ఊర్లు ఉన్నాయి. అలాగే శంబాలా గ్రామం అంటే ఒక ఊరు కాదండి, అది సముదాయము. ఎన్ని ఊర్ల సముదాయము? 4 ఊర్ల సముదాయము. ఒకటి పుందాక్, వెస్ట్ బెంగాల్లో ఉన్నది. రెండవది కాశీ, మూడవది ఉజ్జయిని, 4వది హిమాలయ పర్వతాలు. ఈ 4 కూడా ఒక లైన్ మీద ఉన్నాయి. దాన్నే భూమధ్య రేఖ అంటాం, జియోమెట్రిక్ లైన్ అంటాం. ఈ భూమి మీద ఇక్కడ ఉండడం వల్ల ఏమిటండి అని అడగొచ్చు. ఫిజిక్స్లో ఏం చెప్తుందంటే, ఇప్పుడు శంబాలా గ్రామానికి వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏమండి ఆ శంబాలా గ్రామానికి వెళితే మనం ఎంత తపస్సు చేస్తే అది రెట్టింపు, కోట్ల రెట్టింపు వస్తుందండి, మామూలు మనుషులు చేసే సాధనలాగా అది పోదు అని చెప్తున్నారు కదా. కోట్ల రెట్లు ఫలితాలు వస్తున్నాయి అన్నారు. కోట్ల రెట్ల ఫలితాలు ఎప్పుడు వస్తాయండి? గురుత్వాకర్షణ శక్తి లేనప్పుడు వస్తాయి. అందుకనే మనము అర్థింగ్ చేస్తాం, బిల్డింగ్ కట్టిన తర్వాత షాక్ కొడుతుందని ఉప్పు వేసి కాపర్ వైర్ని పెడతాం. అర్థింగ్ అనేది గురుత్వాకర్షణ శక్తి భూమి లాగుతుంది కాబట్టి. శంబాలా నగరంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు అని శాస్త్రాలు చెప్తున్నాయి, పురాణాలు ఇవన్నీ. అందువల్లనే మనం చేసిన పూజ అంతా కూడా ఉంటుందని. వేదాల్లో నుంచే కదా. అంటే వేదాలు అని అంటే వేదం అనేది నాలెడ్జ్ అంతే, అది డీకోడెడ్ లాంగ్వేజ్లో తీసుకోవాలి. వేదాల యొక్క సారము పురాణాలు, పురాణాల యొక్క సారము ఉపనిషత్తులు. వేదాల్లో ఏముండదు, వేదాల యొక్క సారము పురాణాలు, పురాణాల యొక్క సారము
ఉపనిషత్తులు. వేదాలంటే మనం ఏమనుకుంటాం, కేవలము ఏదో గొప్పది, లేకపోతే నేను అధర్వణ మీద పండితుడిని, నేను మన బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర నేను చదువుకున్నటువంటి వాడిని. వేదాలలో శంబాల అని గ్రామం ఉండదు. ఇప్పుడు సపోజ్ మనము రుద్రం, నమకం, చమకాలు ఇవన్నీ కూడా తీసుకుంటే, పంచసూక్తులు ఇవన్నీ కూడా మనకి అందులో ఏమొస్తాయంటే ఖగోళ శాస్త్రంలో ఉన్నటువంటి నక్షత్రాలు, మనకు పండేటటువంటి పంటలు, భూమి మీద ఉండేటటువంటి ఇవి, వాటి యొక్క వర్ణనే ఉంటుంది. శంబాల అనేటటువంటిది వేదం అంటే నాలెడ్జ్ అంతే, దాన్ని హైప్ చేశారు. ఇప్పుడు శివుడి నుంచి పుట్టింది అని అన్నారు కదా, వేదం ఎవరి నుంచి పుట్టిందంటే శివుడి నుంచి పుట్టింది. అది వాళ్ళదే చెప్తారు, శివుడి నుంచి పుట్టలేదు, దేని నుంచి పుట్టలేదు వేదాలు అనేటటువంటివి. అసలు వేదాలు అని అంటే వీళ్ళ చెప్పే వేదాలు కాదు, దాన్ని కూడా మైథాలజీ అనమాట. అది కూడా వేదాలు. ఇప్పుడు గోగినేని బాబు గారు ఉన్నారు, ఆయన ఏమంటే వేదాలు ఉన్నాయా అంటే అన్నిటినీ ఖండిస్తాడు ఆయన. మరి వేదాలు ఉన్నాయా అన్నప్పుడు వేదాలు లేకపోవడం ఏంటి, ఉన్నాయన్నాడు. మరి వేదాలు ఉండడం ఏమిటి? వేదాలు అంటే ఏంటి? నాలెడ్జ్ అంతే. ఇప్పుడు ఆస్ట్రానమీ ఒక నాలెడ్జ్, నక్షత్రాలకు సంబంధించింది, బయాలజీ ఒక నాలెడ్జ్, ఫిజిక్స్ ఒక నాలెడ్జ్, అలా నాలెడ్జ్ అంతే. దానికి ఏదో పెద్ద స్వరం చెప్పి ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతబెస్యేత సాధనం, స్వరంతో చదవాలని ఖండించారనమాట బ్రాహ్మణులు. స్వరంతో చదివితేనే చదవాలి అన్నారు. ఎవడైనా శూద్రుడు చదవాలని ప్రయత్నిస్తే ఆయన నాలిక కట్ చేసేవారు, నోట్లో శేషం పోసేవారు. ఇదేదో పెద్ద భూతంలాగా దాన్ని చూపించి వేదాలను చదవకుండా దూరం చేశారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ నాలెడ్జ్. ప్రతి ఒక్కళ్ళు చదవచ్చు, స్వరంతో సంబంధం లేదు. స్వరము ఆటోమేటిక్ నేర్చుకుంటారు. ఇప్పుడు గాయత్రి మంత్రం ఉందండి, బ్రాహ్మణులు మాత్రమే చదవాలన్నారు, లేడీస్ చదవకూడదన్నారు. ఎందుకు చేయలేదు? రిఫర్మేషన్ జరుగుతుంది, కాలం మార్పులో జరుగుతుంది, అది స్లోగా డైజెస్ట్ అవుద్ది. అదేవిధంగా వేదాలు కూడా ఈ రోజున బాసర సరస్వతీదేవి గుడి క్రింద ఆయన వేదభారతి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన శూద్రులకు నేర్పిస్తున్నాడు, ఎస్సీ ఎస్టీలకు నేర్పిస్తున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎస్సీ ఎస్టీలు నేర్చుకున్నటువంటి వేద పరీక్షలు జరుగుతాయి, వాళ్ళకి నేర్పితే టెస్టులు ఉంటాయి. భూమి పుట్టుక, దేవుని పుట్టుక, ఈ లోకం పుట్టుక అన్ని వేదాల నుంచి సంగ్రహించుకునేవి. వేదాలనే ఆధారంగా చేసుకుని ఇలా పుట్టిందని చెప్పేసి మనం అందరూ చెప్తాం. అలాంటి వేదాల్లో లేని శంబాల తర్వాత ఎలా పుట్టింది? అసలు పుట్టుక జన్మ రహస్యం వేదాల నుంచి మనం ఏం తీసుకోని అవసరం లేదు. ఇప్పుడు వేదాలు ప్రమాణము, ఇట్ ఈస్ అ నాలెడ్జ్ అని చెప్పాం మనం. మిగతా వాళ్ళు చెప్పిన ఇంటర్ప్రిటేషన్స్ వదిలేసేయండి. వాళ్ళు ఎవరో చెప్తారు, చాగంటి గారు ఒకటి చెప్తారు, గరికపాటి గారు ఒకటి చెప్తారు. వాళ్ళు చెప్పిందే స్టాండర్డ్ అని ఏమన్నా రూల్ ఉందా? లేదు. కాబట్టి మనకి పండితులుగా చెప్పేవాళ్ళు వాళ్ళ యొక్క ఇంటర్ప్రిటేషన్స్ని బట్టి వేదాల నుంచే శాస్త్రం పుట్టింది, వేదాల నుంచే దేవుడు తెలుసుకోగలుగుతాము. ఇట్ హెల్ప్స్ ఓన్లీ. క్రియేషన్ ఎలా జరిగింది, అసలు ఏముంది, ఇవన్నీ కూడా ఖగోళ శాస్త్ర వింతలు, విశేషాలు, ఇవన్నీ కూడా వేదాలకి ఎదురుగా ఎవరు వెళ్ళలేదు ఇంతవరకు కూడా. సో ఇలా జరుగుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. వేదానికి ఫస్ట్ డెఫినేషన్ నాలెడ్జ్ అనే పాయింట్ అర్థం చేసుకోవాలి. కేవలము వీళ్ళు చెప్పిందే అథెంటిసిటీ అని అనుకోకూడదు. ఇప్పుడు కాలక్రమేణా మారుతూ ఉంటారు మనుషులు. ఇదివరకు కాలంలో వేరే గురువులు, ఇప్పుడు కాలంలో వేరే గురువులు, ఇలా రకరకాల గురువులు వస్తూ ఉంటారు. దాన్ని దేవుడు క్రియేట్ చేసే దేవుడిని చూపించమనండి. దేవుడు అనేది రియలైజ్ అవ్వాలి. అందువలన ఆదిశంకరాచార్యులు కానీ వీళ్ళంతా జగద్గురువులు వచ్చినప్పుడు వేదాలను బేస్ చేసుకున్నారా? వేదాల ప్రకారమే ఇలా ఉందని చెప్పారా? వాళ్ళు దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి వేదాన్ని ఒక ఉపకరణంగా తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళు ఇచ్చారు. వాస్తవం, యథార్థత అనేటటువంటిది అప్పుడు మానవులు మారిపోతూ ఉంటారు. కాబట్టి లాస్ట్ జన్మల్లో ఎక్కువ పూర్వకాలంలో ఎక్కువ జ్ఞానం ఎక్కువ ఉండేది, వాళ్ళకి అర్థమయ్యేలాగా, వాళ్ళకి ఆధునికత వచ్చిన వాళ్ళకి ఆధునికత చూపించేలాగా. పూర్వ రోజుల్లో వెళ్తే స్వర్గానికి వెళ్ళాలి అనేవాడు. ఇప్పుడు కొత్తగా శంబలాకి వెళ్ళాలనుకుంటున్నాను. అసలు స్వర్గానికి శంబలాకి ఏంటి డిఫరెంట్ ఏంటి? స్వర్గం ఎవరు సృష్టించారు, శంబల ఎవరు సృష్టించారు? ఇద్దరు బ్రాహ్మణులే సృష్టించారు, మనుషులే సృష్టించారు స్వర్గాన్ని, తర్వాత ఈ యొక్క శంబాల గ్రామాన్ని. ఒక మైథలాజికల్ స్టోరీ లాగా, ఒక ఇమాజినేటివ్గా ఊహాత్మక స్టోరీలాగా ఒక స్వర్గం అనేది ఒకటి ఉంది, ఒక
శంబాల అనేటటువంటిది ఒకటి ఉంది అంటూ క్రియేట్ చేశారు. బట్ కాన్సెప్ట్ కరెక్ట్, కానీ వీళ్ళు కథనం అంటాం కదా సినిమాల్లో, మీరు సినిమా మనుషులు కాబట్టి కథనం అలా ప్రజలందరికీ, పండితులకే కాకుండా పామర జనానికి కూడా, ఉపాసకులకే కాకుండా మామూలు జనానికి అర్థమయ్యేలాగా ఉండడం కోసం శంబాల గ్రామాన్ని మంచి రచయితలు బ్రాహ్మలు రాశారనమాట. అసలు యాక్చువల్గా శంబాల ఉంది, శంబాలయే స్వర్గం, స్వర్గమే శంబాల, భూమే స్వర్గం, మన భూదేవే మనం ఉన్న చోటే స్వర్గం అన్నమాట. ఇట్స్ నాట్ లైక్ దట్ ఏదో ఎక్కడో ఉంది 14 లోకాల్లో, కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, భూమి క్రింద అతల వితల సుతల రసాతల ఇలా చెప్తాం. కానీ దాన్ని డీకోడింగ్ చేసుకోవాలి. 14 లోకాలు కూడా ఎక్కడున్నాయండి? భూమి మీదే ఉన్నాయి. మానవుడు ఎవరండి? మనిషి మంచి పనులు చేస్తే మనీషి అవుతాడు, అదే చెడ్డ పనులు చేస్తే వాడు కంజూస్ అవుతాడు, కంత్రి అవుతాడు, పనికిరాని వాడవుతాడు, సన్నాసి అవుతాడు. కాబట్టి సాధువులకి, సన్యాసులకి ఆవాసమైనటువంటి ప్లేస్ అని ఇమాజినేటివ్ ప్లేస్గా మాత్రమే చూపించగలుగుతున్నారు. కాబట్టి అది ఎక్కడుందండి? అది పురూలియా జిల్లాలో బొకారో స్టీల్ సిటీ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెస్ ఎక్కితే వచ్చే శంబాలకి ఏదో పెద్ద బిల్డప్లు ఇస్తున్నారు వీళ్ళంతా. బొకారో రాంచీ సిటీకి ఒక 200 కిలోమీటర్ల దూరంలో పుందాగ్ రైల్వే స్టేషన్ పేరు, బొకారో స్టీల్ సిటీ దాటిన తర్వాత. అలాగే వారణాసి, కాశీ మనం ఊర్లో వెళ్తున్నాం, ఉజ్జయిని ట్రైన్ ఎక్కుతున్నాం ఇండోర్కి దారిలో మధ్యప్రదేశ్లో, హిమాలయాస్ ట్రైన్స్ ఉన్నాయి ఋషికేశ్ అక్కడ వరకు. సో అక్కడికెక్కడో ఉంది, 4th డైమెన్షన్లో వెళ్ళాలి, లేకపోతే మానవ శరీరాలతో వెళ్ళలేము, పుణ్యాత్మలు మాత్రం వెళ్తారు. కలియుగంలో ఎవడండి పుణ్యాత్ముడు? అసలు కృతయుగంలోనే లేడు పుణ్యాత్ముడు. వీళ్ళు కథలాలు చెప్తారు వీళ్ళు. ఇంద్రుడు కృతయుగంలో ఉన్నాడు, అగ్నిదేవతల అగ్నిదేవుడు ప్రదక్షిణాలు చేస్తుంటే ఏం చేశాడండి అగ్నిదేవుడు? సప్తఋషుల భార్యలను కామించాడుగా కథలు పెట్టారు. ఇంద్రుణ్ణి ఏం చేశారండి? అహల్యని, గౌతమ మహర్షి భార్య అహల్యని కామించినట్టుగా, గౌతమ మహర్షి రూపంలో వచ్చి అనుభవించినట్టుగా పెడతారు. ఇదే అండి కథలు పెట్టే స్టూపిడ్ విధానాలు. ఒక రామ్ గోపాల్ వర్మ అడిగాడంటే, ఒక మన గోగినేని బాబు గారు అడిగారంటే మరి అడగరా అండి? ఖచ్చితంగా అడుగుతారు. అంటే అందులో ఉన్నటువంటి ఎసెన్స్ని తీసుకోవాలి. ఇంద్రుడు అంటే ఒక మనిషిలాగా చెప్తే, సొల్లు కథలు చెప్తే ఎట్లా అండి ప్రవచనాలు చెప్పేవాళ్ళు? ఇంద్రియాలకు అధిపతి. మనం నోరుందండి, నోటితో మనం తింటాం, మంచి మంచి మటన్లు, చికెన్లు, స్వీట్లు తింటాం, మళ్ళీ మర్నాడికి పుట్టేస్తుంది కోరిక, జిహ్వచాపల్యం ఆపలేం. అలా కామం ఉందండి, ఇది కలియుగం, కల్తీ యుగం, కామయుగం. మరి ఈ కామం అనేటటువంటిది మళ్ళీ పుట్టేస్తుంది, సంగమిస్తావు, మళ్ళీ మర్నాడికి కామం పుడుతుంది. అందుకే ఈ కాన్సెప్ట్ తెలుసుకోలేకే ఆచార్య రజనీష్ ఓషో సెక్స్తో మనం కామంతో రగిలిపోతున్నప్పుడు, ఆహారం ఆకలితో రగిలిపోతున్నప్పుడు స్పిరిచువల్ డిస్కోర్సెస్ ఉపన్యాసాలు ఎలాగైతే అర్థం కావో వినడు కదా. ఆకలితో ఉంటే సొల్లు కబుర్లు, సొల్లు కథలు, సొల్లు పురాణాలు ఎవడింటాడండి? ఇలా ఏమైనా జాబులు ఇస్తారా, డబ్బులు ఇస్తారా చెప్పే ప్రవచనకారులు? అటువంటి టైంలో కామం కూడా అలాగే మళ్ళీ పుడుతుందన్న విషయం మర్చిపోయాడు. ఆకలి మళ్ళీ పుట్టేస్తుంది, కామం మళ్ళీ పుట్టేస్తుంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్ళండి రా అన్నా కూడా వెళ్లకుండా, మంచి పనులు చేయకుండా అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారంటే వాళ్ళ కోసం వెళ్తారేమో అని వాళ్ళు క్రియేట్ చేసినట్టున్నారు. అంతే మరి, అంతే అదే అక్కడ. అందుకని ఆశ్రమంలో సెక్స్కి ఫ్రీగా ఉన్నటువంటి అమెరికా దేశాలే వాళ్ళే ఈయన్ని బ్యాన్ చేసేసారు. నాయనను వెళ్ళిపోరా బాబు అని. ఎక్స్హేల్, హీ వాజ్ ఎక్స్పెల్డ్ అవుట్, హీ వాజ్ బ్యానిష్డ్. అంటే నువ్వు వెళ్ళిపో నాయన అని దేశ బహిష్కరణ శిక్ష విధించేసి అప్పుడు పూనా వచ్చి అక్కడ ఆశ్రమం పెట్టుకుని అక్కడ కోర్టుల్లో పాయిజన్ ఇచ్చి చంపేశారు. అంటే అమెరికాలో ఫ్రీ సెక్స్ ఉన్నటువంటి దేశంలో వాళ్ళు, అమెరికన్ గవర్నమెంట్ ఫ్రీ పాయిజన్ ఇచ్చి ఆచార్య రజనీష్ని చంపేశారు. మరి ఇవన్నీ ఎందువల్ల వస్తున్నాయండి? ఒక సోక్రటిస్, ఒక గెలీలియో, ఒక జీసస్ క్రైస్ట్, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ ఎందుకు చంపేస్తారు అంటే, ఇతను వేరు, ఆచార్య రజనీష్ వేరు, వాళ్ళు పరిశోధనలు అంటే ఇంటలెక్చువాలిటీని అర్థం చేసుకోలేరు జనం.
అదే సొల్లు కబుర్లు చెప్తే నేను శంబాలా వెళ్ళాను, నేను శివపార్వతులు భోజనం పెట్టడం ఏంటంటే స్టూపిడ్ ఫెలోస్కి. శివపార్వతులు భోజనాలు పెట్టారట, గట్టి పరక మీద వెళ్ళిపోయాడంట ఒకడు. తర్వాత ఏమో ఈడ ఆత్మ తీసేసుకుని ఈడ గొట్టంగాడు, ఈడ ఆత్మ వెళ్ళిపోయిందంట. అంటే మళ్ళీ ఆత్మ కావాల్సి వచ్చినప్పుడు ఈడు తెచ్చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అంటే చావు పుట్టుకలు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. మరి అలాంటప్పుడు అంబానీ కడుపులో పుట్టచ్చు కదా ఈ సొల్లుగాళ్ళు. అడుక్కోవడం ఎందుకు? శంబాలా గ్రామం అని చెప్పి 5,000 రూపాయలు వాళ్ళు వ్యూ చూడగానే 5,000 రూపాయలు మెసేజ్ వస్తుంది, వాళ్ళు కట్టుకోవాలి ఒకడు. వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? చెప్పేది కరెక్ట్గా చెప్పాలి. సో శంబాలా గ్రామానికి మనము డిసైడ్ అయిపోయింది ఏమిటండి అది, పుందాక్, కాశీ, నెక్స్ట్ ఉజ్జయిని అండ్ హిమాలయాస్, 4 ప్లేస్. అప్పుడు లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, పిన్ కోడ్తో సహా ఈ ఊర్లకు ఉన్నాయి. ఏమన్నా అభూత కల్పనలా, ఏమన్నా విక్రమార్క బేతాళ కథల్లాగా చెప్తారు. అది అయిపోయింది. నెక్స్ట్ అంటే ఈ టోటల్ గా ఇవన్నీ భూమి మీద శంబాలా కనిపిస్తుంది, అక్కడ ఉన్న మంచి ఊర్లు. దీన్ని ఉద్దేశించి వాళ్ళు రాస్తే ఈ రోజు జరిగింది ఏంటంటే అది శంబాలా కనపడుతుంది, మంచి వాళ్ళకి కనపడుతుంది. దాంట్లోకి వెళ్తే తిరిగి అంటే ఎవరి స్టోరీ వాళ్ళు రాసేసారు అంతే. శంబాలా ప్రజెంట్ అయితే శంబాలా ఉన్నదే శంబాలా అంటారు. శంబాలా ప్లాటో, శంబాలా పీఠభూమి. సో అక్కడ కొంతమంది జనాలు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. తప్పకుండా దాన్ని రచయితలందరూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. అంతే, ఎవరి గొప్పల కోసం వాళ్ళు. అంతేగాని ఉన్నది చెప్పకుండా నాకు పేరు రావాలని వాడు, నాకు పేరు రావాలని వీడు. అంటే ఇప్పుడు శంబాలా వెళ్ళారంటే వీళ్ళు అక్కడికి పుందాకు వెళ్ళి వచ్చేది అంతే. పుందాకు కూడా తెలియదు వాళ్ళకి. పుందాకు ఫస్ట్ ల్యాండ్స్కేప్ అనేటటువంటి ఇది తెలియదు. ఇప్పుడు మన వీడియో ద్వారా వాళ్ళకి అవన్నీ సెర్చ్ చేసుకోవాలి. అను మరి సిబిఐ ఉంది, నేషనల్ ఎన్జిఆర్ఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్తాం ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ద ఎర్త్ పుందాక్. చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, మన గురువు గారు, కాశీ అని చెప్పారు. ఆల్రెడీ వెళ్తూ ఉంటారు ప్రతి తెలియదు, వీళ్ళకి తెలియదు. ఆనంద మార్గ ధర్మ మహాసమ్మేళనం టైప్ చేస్తే ఆనంద్ మార్గ డిఎంఎస్ అని కొడితే వస్తుంది. ప్రతి ఇయర్ 2 times. ఆనంద మార్గ గురువు ఎవరండి? ధర్మగురు, జగద్గురు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఆనందమూర్తి, సుభాష్ చంద్రబోస్కు మేనల్లుడు. అది సిబిఐకి తెలుసు, ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసింది వాళ్ళే. ఆర్జీ శ్రీవత్సవ అనేటటువంటి ఆయన రష్యన్ గవర్నమెంట్ ప్రెజరైజ్ చేసినప్పుడు, ఇందిరాగాంధీ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ బివేర్ ఆఫ్ ఇందిరాగాంధీకి ఒక పనికిమాలిన గురువులు ఉండేవారు. అందులో గురు చంద్రస్వామిని నేను కలిశాను. నేను చందన బ్రదర్స్ రమేష్ ఎమ్మెల్యే కింద చేశాడు, మన రాజమండ్రి కాబట్టి మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేము. ఒకరోజు నేను చేశాడంటే నాకు ఆ చంద్రస్వామి ఎందుకు ఇంత ప్రధానమంత్రులనే మార్చేస్తాడు, ఆయన ఒక అంత గొప్ప తాంత్రికుడు, ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటాడు ఏంటబ్బా అంటే, సరే అతను చూడాలని నాకు అనిపించేది. ఎందుకు ప్రధానమంత్రులనే మారుస్తాడు, రాజగురు ఎలాగయ్యాడు జ్ఞాని జైల్స్ కింగ్కి, ఇందిరాగాంధీకి అని నేను అనుకున్నప్పుడు ఒక రోజున బెజవాడ మేము కనకదుర్గమ్మ దేవస్థానానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఈ కల్కికి శంబాలా నగరానికి ఏంటి సంబంధం? శంబాలా నగరం అనేటటువంటిది కల్కి ఆ ఊర్లో పుడతాడని. అసలు కల్కి అంటే ఒక మనిషి కాదండి బాబు, రాముడు అంటే ఒక మనిషి కాదు, కృష్ణుడు అంటే ఒక మనిషి కాదు. రాముడు అంటే తారక మంత్రం, ఒక తత్వం, మెటాఫిజిక్స్. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారండి, గాంధీ గారు ఆశయాలు ఏంటి? సమాజ ప్రక్షాళన. బట్టలు విప్పేసి మొత్తం ఈ బ్రాహ్మణులు ఏంటంటే ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో కథలు రాసిన వాళ్ళు, పురాణాలని వీటిని రాసిన వాళ్ళు ఒక నర్మగర్భంగా రాసినటువంటి దాన్ని విప్పి చూపించడం ఒక రామ్ గోపాల్ వర్మకే సాధ్యం, ఒక గోగినేని బాబుకే సాధ్యం, మళ్ళీ ఒక గాంధీ గారికి మీకు మాత్రమే సాధ్యం. అంటే దీని గురించి కూడా ఈ మధ్య కొన్ని విషయాలు చూసారు వీడియో. గాంధీ మంచోడు కాదు, ఆ గాంధీ వేర్లే, ఆ గాంధీ ఏం చెప్తున్నారంటే గాంధీ గురించి పూర్తిగా తెలియదు అని చాలా మంది సజెస్ట్ చేశారు, పేరు మార్చుకో గాంధీ పేరు, గాంధీ మంచోడు. అంటే గాంధీ పుట్టినప్పుడు వీళ్ళు ఎవరు లేరు. అవును, గాంధీ ఏం చేశాడు ఎవరు? అవును, ఆ రోజుల్లో మీడియా ఆ రోజుల్లో ఉన్న విషయాలు రాసిన దాన్ని బట్టి వీళ్ళు నిర్ణయించుకుని ఎలా చెప్తారండి? అదే కదా తప్పు. ఈ రోజుల్లో ఎలా మీడియా లేదా? ఉంది. దుర్మార్గం మీడియా లేవా? ఎందుకు లేవు? ఆ రోజుల్లోనే ఉన్నాయి. అంతే. మరి వాటిని పట్టుకుని ఆ రోజుల్లో ఉన్న మనుషుల గురించి ఎవరి గురించి తెలియకుండా, అవును, అసలు ఏ దేశభక్తుడి గురించి తెలియకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ వీడియోలు చెప్పేస్తా ఉంటారు. వీళ్ళు ఏదో పెద్ద మంచివాళ్ళు లాగా. అంటే గాంధీ ఆ రోజు ఏం చేశాడు ఈయన స్క్రీన్ లో చూసినట్టు చెప్పారు.
నేను పోర్బందర్ వెళ్ళాను రీసెంట్గా ఒక 4 months బ్యాక్. ఎవ్రీ ఇయర్ నేను గుజరాత్, రాజస్థాన్, ఆన్ డ్యూటీ, ద్వారకా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నాకు తెలియకుండానే గాంధీ మహాత్ముడు పోర్బందర్ ఆయన ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనకులాగా భక్తులు విజిటర్స్ ఎప్పుడూ ఉంటారు. జనం ఒక 100 మంది వెళ్తూ వస్తూ ఉంటారు, కంటిన్యూస్ అనమాట టెంపుల్ లాగా. నాకు కూడా చేతులు తెప్పి దండం పెట్టాలనిపించింది. ఎందుకనంటే మన ఫాదర్ ఆఫ్ ద నేషన్ మనం ఒళ్ళు గుగురిపించింది. పాత ఇల్లు అండి, మామూలు పాతకాలం ఇళ్ళలాగా దోలాలు అవన్న ఇల్లు సున్నాలు వేసి ఉంటాయి. అక్కడ గాంధీ మహాత్ముడి ఫొటోస్ అన్నీ మొత్తం మన రాజకీయ మన దేశ పోరాటం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులు అంతా కూడా ఒక్కసారి మన స్కూల్లో చదువుకునే అన్ని కళ్ళ ముందు రీల్లాగా వచ్చింది. అంత గొప్ప మహానుభావుని పట్టుకొని మరి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారు. విదేశీ వస్త్రాలను బహిష్కరించమన్న మొట్టమొదటి వ్యక్తి ఆయన. మరి స్వదేశీ ఖాదీ ధరించమన్నాడు. ఇప్పుడు అందరూ ఖాదీ ధరించు ఏది పడితే చేస్తూ గాంధీ కరెక్ట్ కాదని చెప్పుకుంటారు. వీళ్ళు చూసి వచ్చిన అంబేద్కర్ కరెక్ట్ కాదంటారు, సుభాష్ చంద్రబోస్ కరెక్ట్ కాదంటారు. వాళ్ళకేం తెలుసు? సుభాష్ చంద్రబోస్ కి మా గురువు గారు సొంత మేనమామ. మా గురువు గారి దగ్గర ఉన్న సీనియర్ స్వామీజీలు ఉన్నారు. ఆచార్య భవేశానంద అవధూత, ఆచార్య సవితానంద అవధూత. వీళ్ళంతా 83 సంవత్సరాలు ఇప్పటికి ఇంకా ఉన్నారు. కలకటాలో ఆనందనగర్లో ఆచార్య సవితానంద అవధూతలు ఉన్నారు. టిబెట్ కొండల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొన్నటి వరకు కూడా తపస్సులు చేశారట. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్. ఇది దేశానికి సంబంధించినటువంటి సీక్రెట్ కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వానికి మనకి ఒప్పందం ఏంటంటే ఇక్కడతో ఖతం చేయాలి ఈ స్టోరీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని ఖతం చేసేయాలా, మాకు అప్పగించండి అన్నారు. ఎందుకు అప్పచెప్తారు? అందుకని నువ్వు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో అంటాం. ఇప్పుడు జరిగేవే అలా. కాబట్టి భారత ప్రభుత్వం అంతా కూడా తెలిసినా సరే నర్మగర్భంగా ఉంచింది. అది మెచ్చుకోవాల్సింది పోయి వాళ్ళని వీళ్ళ మంచి వాళ్ళు కాదు వాళ్ళ మంచి, అసలు జై హింద్ అనేటటువంటి ఆ సంస్థను మిలిటరీని రాత్రికి రాత్రి చేయకపోతే సుభాష్ చంద్రబోసు మొత్తం దేశానికి అసలు స్వాతంత్రం వచ్చేది కాదు. భయపడ్డారు బ్రిటిష్ వాళ్ళు. రాత్రికి రాత్రి మార్చేశాడు. అది చదివితే తెలుస్తుంది వాళ్ళకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆయనకి ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటిది వాళ్ళ మేనల్లుడు అయినటువంటి మన గురువు గారు ప్రభాకర్ రంజన్ సర్కార్ గారు. సరే, ఇప్పుడు వద్దాం మళ్ళీ శంబాలాకి. సో ఈ విధంగా కల్కి అవతారం అనేది పురాణాల్లో రాసింది. అవును, రాసింది. కాకపోతే తత్వం తీసుకోవాలి. ఇప్పుడు మీరు గాంధీ తత్వం ఉంటుంది. రాముడు పుట్టకముందే రామతత్వం ఉంది. కృష్ణుడు పుట్టకముందే కృష్ణతత్వం ఉంది. వాళ్ళ ఫిజికల్ బాడీస్ వదిలేసినా వాళ్ళ ఆశయాలు ముందుకెళ్తా ఉంటాయి. ఆ విధంగా కల్కి అనేటటువంటి అవతార ప్రయోజనం ఏమిటంటే కృష్ణావతారంలో ద్వాపరయుగంలో ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరిగింది. యుద్ధం జరిగితే కృష్ణుడి పార్టీలో కౌరవులు అంతా, గాంధారి వీళ్ళంతా కూడా కృష్ణుడిని క్రిటిసైజ్ చేశారు, విమర్శించారు. ఇదిగో చూడు, నువ్వు మా పిల్లలందరినీ చంపేశావు. ధర్మానికి అధర్మానికి యుద్ధం జరిగింది అన్నది మాత్రం ఆ పాయింట్ తీరు. మనమే కదా జనం అంతే నాలుకే ఎటు తిప్పితే అటు తిరగచ్చు. అప్పుడు గాంధారి కూడా అలాంటిదే. అప్పుడు పెట్టేసరికి శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, సరే ఇది ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను ధర్మపక్షాన్ని ఉంటే నన్ను ఇలా అన్నారు కాబట్టి మీరు కొట్టుకు చావండి, నేను ఈసారి ఇంటర్ఫియర్ కానని కలియుగంలో. అందువల్ల ఆయన ఏం చేస్తాడంటే ఈసారి జరగబోయే యుద్ధం అధర్మానికి మధ్య, నో ధర్మం. అంటే ఇప్పుడు ఇంకా 5,000 ఇంకా ఈ సంవత్సరాలు 4,32,000 సంవత్సరాలు పూర్తయ్యేసరికి రాక్షసులకి దేవతలు జరిగింది కూడా ధర్మాధర్మ యుద్ధం. అంటే మాట మీద నిలబడేవారు. ఉదాహరణకి చెప్తాను, మాట మీద నిలబడేవారు. ఉదాహరణకి హిరణ్యాక్షుడు పుట్టాడు. చెవి గులిమి రాక్షసులు అంటాం వాళ్ళని. వాళ్ళు ఏం చేశారంటే బ్రహ్మదేవుడితో ఎదురుకుండా విష్ణుమూర్తి బొడ్డు నుంచి వచ్చిన తామర పూలో చూసి వాళ్ళు పుట్టగానే గులిమి రాక్షసులు ఫైటింగ్కి రా అని పిలుస్తారు బ్రహ్మదేవుడిని. నేను ఏదో వేదాలు చదువుకునేవాడిని, ఆయన నాకు యుద్ధం రాదని, అయితే ఎవడో ఒకటి యుద్ధం చేయాల్సిందే అంటారు వాళ్ళు. అప్పుడు విష్ణుమూర్తి నుంచి పుట్టారు కాబట్టి, విష్ణుమూర్తి చెవుల నుంచి పుట్టారు కాబట్టి గులుము నుంచి విష్ణుమూర్తిని ఎంత లేపుతున్నా లేవడు. అప్పుడు అమ్మవారి ఆదిశక్తిని యాదేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత నమస్తస్యే నమో నమః అని యోగనిద్రని లేపేసరికి విష్ణుమూర్తి లేస్తాడు. కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేస్తాడు గులిమి రాక్షసులతో. ఆయన అంశే కదా చెవులో గులువు. ఎంతటికి చంపలేకపోతాడు. ఇంకా యుద్ధం సాగుతుంటే అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే మాయ చేసి విష్ణుమూర్తినే ఏమని అడుగుద్ది, విష్ణుమూర్తిలో ఉండి ఈ రాక్షసులలో దూరుతుంది. ఈ గులిమి రాక్షసుల్లో దూరితే అహంకారంలాగా తయారై, విష్ణు సరే మాతో ఇంతకాలం యుద్ధం చేసావు, నీ యుద్ధానికి మెచ్చుకున్నాం,
నీకేం వరం కావాలో కోరుకో అంటాడు వాళ్ళు గులిమ రాక్షసులు. అయితే మీరు నా చేతిలో చచ్చిపోవాలి అంటాడు. చచ్చిపోవాలి అంటే సరే అయితే చంపేస్తానని చెప్పి అప్పుడు ఏంటి నువ్వు ఎలాంటి కోరిక కోరుతున్నావు, మమ్మల్ని చచ్చిపోవాలని మేము మాట తప్పుతున్నాం, నీకు ఇచ్చిన వరం క్యాన్సిల్ అని అనలేదు. మరి వాళ్ళు ధర్మయుద్ధం చేశారు, చచ్చిపోయారు. అప్పుడు ఆ గులిమి నుంచి పుట్టారు కాబట్టి వాళ్ళు ఆ తొడ మీద పెట్టి ఏం చేశాడు విష్ణుమూర్తి, నీళ్ళ భూమి లేదు అప్పటికి, అందుకని తన తొడ మీద పెట్టి అంతా నీళ్లే, తన తొడ మీద పెట్టి చంపేసి ఆ గులిమిని ఇలా అంటాడు. అదే భూమి కింద పడింది. అదే ఫస్ట్ పార్టే ఈ పొందాకు, ఈ యొక్క శంబాల గ్రామం. మరి నీతికి నిలబడ్డారు కదా అప్పుడు. ఇప్పుడు ఈ అధర్మం అయిపోతాం మనందరం, మనలో మనమే పొడి చేసుకుంటాం, చచ్చిపోతాం. మరి అప్పుడు యుద్ధం కావాలంటే ఏంటండి, థర్డ్ ప్రపంచ యుద్ధం రావాలి. మళ్ళీ ఏదో ఒక న్యూక్లియర్ వెపన్ లాంటిది ఏదో అలాంటివి వస్తాయి. న్యూక్లియర్ యుద్ధం వచ్చినప్పుడు ఆటమ్ యుద్ధం, హిరోషిమా నాగసాకి ఎలాగైతే ఇప్పుడు కూడా గడ్డి పెలగట్లేదో జపాన్లో, ఆ విధంగా మొత్తం సృష్టి అంతా నాశనం అయిపోద్ది. ఇదే కలికి అవతారం. అంతేగాని ఒక మనిషి వస్తాడు, గుర్రం మీద వస్తాడు, కత్తెట్టుకొస్తాడు, ఆల్ నాన్ సెన్స్ అంతా చెప్తారు వీళ్ళు. దాన్ని డీకోడ్ చేసుకోవాలి, వేదాలని డీకోడ్ చేసుకోవాలి, పురాణాలను డీకోడ్ చేసుకోవాలి. అలాగే ఈ యొక్క శంబాల గ్రామంలో మనము ఆస్ట్రల్ ట్రావెల్ చేయడానికి ఆత్మతో థాట్ ఆఫ్ స్పీడ్ మైండ్తో, స్పీడ్ ఆఫ్ థాట్తో, స్పీడ్ ఆఫ్ ఎయిర్తో, స్పీడ్ ఆఫ్ లైట్తో, కాంతి వేగాన్ని మించిన వేగంతో వెళ్ళాలి. అందుకని అది ఆధ్యాత్మిక గురువులు అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళు కాదు. మహావతార్ బాబాజీ, పరమహంస యోగానంద, రామకృష్ణ పరమహంస, ప్రభాత్ రంజన్ సర్కార్, ఇలాంటి వాళ్ళు, రమణ మహర్షి గారు, స్వామి వివేకానందుడు, ఇలాంటి వాళ్ళు రానాయన అని మనల్ని హెల్ప్ చేస్తారు. సో మనం ఆ శంబాల గ్రామం వెళ్తాం. ఈ కల్కి అవతారం ఏమని వర్ణించారంటే, వైవస్వత మనువు ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో విష్ణు యాసగా పుడతాడని, ఆ తర్వాత ఈ యొక్క ఆయన భార్య అయినటువంటి శతరూప సుమతిగా పుడుతుందని, వాళ్ళిద్దరికీ పుట్టేది ఈ యొక్క కల్కి అవతారం అని చెప్పేసి చెప్పబడింది. కల్కికి శంబాలకి ఏంటంటే లింకు, ఈ కల్కి ఆ శంబాలలో పుడతాడు. మనం ఉంటున్న ఈ ఊర్లన్నీ పోతాయి, మొత్తం భూమి అంతా నాశనం అయిపోతుంది, ఒక్క శంబాల మాత్రమే మిగులుతుంది. కాబట్టి ఈ శంబాలలో అప్పుడు ఏముంటుందంటే ప్రక్షాళన అయిపోతుంది, ధర్మం మాత్రమే ఉంటుందంట. అక్కడ బ్రహ్మానందం, సచ్చిదానందం అని చెప్తున్నారు కదా, ఈ ఆనందం మాత్రమే ఉంటుంది. ఆ ఆనందం ఎందుకు లేదండి? రామకృష్ణ ఆ శంబాల వచ్చినప్పుడే బ్రహ్మానందాలు ఏం అవసరం లేదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంసల వారు ఒకసారి స్వామి వివేకానందుడు అడుగుతాడు, గురుగారు మీరు అస్తమానం బ్రహ్మానందం సచ్చిదానందం అంటూ ఉంటారు, ఆత్మానందం అని, ఆ బ్రహ్మానందం స్టేట్ నాకు ఒకసారి చూపించండి అంటే ఆయన ఏం చేస్తాడు, ఇలా టచ్ చేస్తాడు ఆజ్ఞాచక్రాన్ని, వివేకానందుడి యొక్క ఆజ్ఞాచక్రాన్ని టచ్ చేయగానే ఆ ఆనందాన్ని తట్టుకోలేక స్వామి వివేకానందుడు గొడవలు చంపేసుకుంటాడు. ఇదిగో బీచ్ మీద తిరుగుతూ, నేను ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను గురువు గారు, నాకు విత్డ్రా చేసేయండి అంటాడు. విత్డ్రా అప్పుడు మళ్ళీ ముట్టుకుంటే విత్డ్రా అయ్యాడు. అంటే మనకిక్కడే ఈ భూమి మీదే బ్రహ్మానందం ఉంది, ఈ భూమి మీదే సప్తలోకాలు ఉన్నాయి, ఈ భూమి మీదే శంబాల నగరం ఉంది, ఈ భూమి మీదే స్వర్గం ఉంది. అందువల్లనే గరుడ పురాణం ఏం చెప్తుందండి, ఈ శిక్షలకి ఈ శిక్ష అని చెప్తుంది. భూమి మీదే అనుభవిస్తున్నాం రోగాలు, ఇదిగో కామంతో పెట్టరేగిపోయిన వాడికి కళ్ళు పోతాయి అన్నాడు, ఈ పెరాలసిస్లు ఇవి అన్నీ వస్తున్నాయి. బట్ కర్మ సిద్ధాంతం ప్రకారం వెళుతూ ఉంటుంది. కాబట్టి శంబాల గ్రామం అనేటటువంటి దానికి ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలి. ఆ ప్లేసులు ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఇప్పుడు 400 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎలా ఉందో అది ఎలాగైతే మళ్ళీ ఇప్పుడు ఎలా మారిందో అలా శంబాల గ్రామం ఆ కాలానికి తగ్గట్టుగా మారుతుంది. కాబట్టి అక్కడ టైం అనేటటువంటిది 4th డైమెన్షన్. ఆ కాలం అనేటటువంటిది ఇప్పుడు వాచ్లు లేవండి, వాచ్లు లేకపోతే టైం లేనట్టే మనకు లెక్క. మనం గడియారం ఉంది కాబట్టి ఇప్పుడు 7 అయింది 8 అయింది అంటున్నాం, గడియారమే పని చేయట్లేదండి, టైం పని చేయదు. అప్పుడేమవుతుంది, అక్కడ టైం లేదు కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేయలేం. దట్ ఈస్ వాట్ శంబాల గ్రామం అంటే. అడ్వాన్స్డ్గా మనిషి ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటుందంటే శంబాల గ్రామానికి నేను చెప్తాను. ఆది మానవుడిగా ఉన్నప్పుడు గుడ్డలు లేవండి, మనకి బట్టలు తయారు చేసుకోలేదు, నేకెడ్గా ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఏం చేసేవాళ్ళం, ఆకులు కట్టుకునేవాళ్ళం. బట్టలు లేకపోయిన తర్వాత ఆధునికత వచ్చింది, మనం రీసెర్చ్ చేసుకున్నాము, బట్టలు కుట్టించుకొని అన్నీ వేసుకుంటున్నాము. మరి బట్టలు ఫుల్గా వచ్చినప్పుడు కప్పుకోవచ్చు కదా, మళ్ళీ ఏం చేస్తున్నాము, షార్ట్లు వేస్తున్నాము, బట్టలు చిన్న చిన్న డ్రెస్సులు వేస్తున్నాము. మగాళ్ళైనా అండి ఆడవాళ్ళు అవనివ్వండి,
మళ్ళీ ఆధునికత నుంచి ఎక్కడికి వచ్చేస్తున్నాం, మళ్ళీ ప్రాచీనతకు వచ్చేస్తున్నాం. ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే శంబాల అనేది సినిమా ఊహల్లోంచి తీసేసి అది భూమి మీదే ఉంది. కాశీ దగ్గరలో ఉన్న గ్రామాల్లో కలిపి శంబాల ఉంది. ఈ శంబాల మంచిది అనుకునే వాళ్ళు మనసులో మంచి కార్యాలు చేస్తే శంబాల ఉన్నట్టే. కల్కి అనేది మళ్ళీ పుట్టే వ్యక్తి కాదు, ఒక కల్కి తత్వాన్ని తీసుకోవాలి. ఇవన్నీ కాకుండా రచయితలు స్వామీజీ వేషాలు వేసుకొని చెప్పే రచయితల మాటలు నమ్మొద్దు అనేది మనం చెప్తున్నాం.